వాజ్ ద సెకండ్ సాంగ్ అండి. శేఖర్ చంద్ర గారు స్వయంగా ఈ పాట పాడారు. మరి ఇప్పుడు థర్డ్ సాంగ్ విందాం. మరి థర్డ్ సాంగ్ కూడా ఇంతే యూత్ఫుల్ గా ఇంతే లవ్లీ ట్యూన్ ఉంటుంది. మరి ఈ సాంగ్ ని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా ముగ్గురిని కోరుతున్నానండి. SMS సినిమా డైరెక్టర్ సత్య గారిని, మరియు మనందరికీ ఎంతో ఇష్టమైన యూత్ఫుల్ హీరో ఉదయ్ కిరణ్ గారిని, మరియు ప్రస్తుతం టాలీవుడ్ లో కామెడీలో టాప్ పొజిషన్ లో ఉండి ప్రేక్షకులందరినీ నాన్ స్టాప్ గా నవ్విస్తున్నటువంటి అల్లరి నరేష్ గారిని, ముగ్గురిని కూడా వేదిక పైకి వచ్చి ఈ పాటని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. కెన్ వి హ్యావ్ ఆన్ స్టేజ్ సత్య గారు, డైరెక్టర్ సత్య గారు, అల్లరి నరేష్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. మేము వయసుకు వచ్చాం. ఈ సినిమా దాదాపు అంటే ఒక 20-30 డేస్ బిఫోర్ నాకు సాంగ్స్ వినిపించాడు తనీష్. చాలా బాగున్నాయి. అంటే ఆఫ్టర్ నచ్చావులే మళ్ళీ శేఖర్ చంద్ర గారు అండ్ తనీష్ కాంబినేషన్లో వస్తుంది సినిమా. సో డెఫినెట్గా ఈ ఆడియో పెద్ద సక్సెస్ అవుతుందని, అలాగే ఈ సినిమా కూడా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఎక్సైట్మెంట్ మధ్య పెద్దగా మాట్లాడాల్సింది కాదు. సాంగ్స్ ఇంత వినసొంపుగా ఉన్నప్పుడు మాటల కంటే పాటలే బెటర్ అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ఆడియోతో మీ ముందుకు వస్తున్న ఈ టీం అందరికీ, మై డియర్ ఫ్రెండ్ తనీష్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కెన్ వి లిసన్ టు ద థర్డ్ సాంగ్ ప్లీజ్? థర్డ్ సాంగ్ ప్లే చేస్తారా? Love Chewa, Love Chewa, oh oh oh, Love Chewa, Love Chewa, love you Chebutondi, my heart to you, that my love is true. I'm waiting for you, please love me. This is my love song for you. Love you Antondi, heart to beat, pulse rate to raise, a mind jam, gila gila tiriginde. I love you, love you, love you, love you. లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు, లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు, లవ్ యూ టూ అంటే ఏం పోత నీకు, లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు, లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు, లవ్ యూ టూ అంటే ఏం పోత నీకు, లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు. మాయ చేసావో నాలో నేను మిస్సింగ్, ఆదమరచి ఆల్వేజ్ నీ గురించి థింకింగ్, బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతా జస్ట్ నవ్వు బోరింగ్, బాత్రూములో కూడా నీ పేరు హమ్మింగ్, ఊవనెప్పుడంటావో అని వెయిటింగ్, ఓ లమ్మీ లవ్ యూ చెబుతోంది నా మనసు నీకు, లవ్ యూ టూ. సో దట్ వాజ్ అ థర్డ్ సాంగ్ అండి. మరి మేము వయసుకు వచ్చాం ఈ ఆడియో ఫంక్షన్ లో మనం 3 పాటలు విన్నాం. ఇప్పుడు 4వ పాట వినబోతున్నాం. మరి 4వ పాటని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా ముగ్గురు డైరెక్టర్స్ ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. సంపత్ నంది గారిని, దశరథ్ గారిని, మరియు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారిని వేదిక పైకి వచ్చి నెక్స్ట్ సాంగ్ ని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్, మీ అందరం టీవీలో పనిచేస్తున్న మంచి ఫ్రెండ్స్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పటికి 5 మూవీస్ తీశాడు ఆల్రెడీ. అలాగే ఈ 6th మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇట్స్ 5th మూవీయా? ఓకే, ఇది 5వ సినిమా. ఇది కూడా చాలా బాగా నడిచి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రకి మై బెస్ట్ విషెస్. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. అలాగే తనీష్ గారికి, శ్రీనాథ్ గారికి, నీతి గారికి అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మేము వయసుకు వచ్చాం. తనీష్ నేను 3 ఫిల్మ్స్ చేసాం. ఫాదర్ అండ్ సన్గా ఇది 3rd ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నచ్చావులే, సెకండ్ ఫిల్మ్ రైడ్, థర్డ్ ఇది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మాతో పాటు నచ్చావులతోటి ఇంట్రడ్యూస్ అయ్యాడు శేఖర్ చంద్ర. చాలా మంచి మ్యూజిక్ ఇస్తారు. ఈ పాటలు కూడా చాలా బాగున్నాయి. బెక్కం వేణుగోపాల్ గారు చాలా
ఆర్గనైజ్డ్గా ఈ సినిమా ఎంత బాగా చేశారు అనేది నేను చూశాను. ఈ సినిమా తనీష్కి, నీతికి, మాకు అందరికీ, ఈ టీం అందరికి కూడా మంచి సినిమా అవ్వాలని, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. త్రినాథ్ నాకు ఒక 6-7 ఇయర్స్గా తెలుసు. తన కాన్సెప్ట్లు కానీ తను చేసే సీన్స్ కానీ చాలా సెన్సిబుల్గా ఉంటాయి. తను చేసిన ఈ మేం వయసుకు వచ్చాం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత తను కూడా నాలాగా ఒక పెద్ద సినిమా రచ్చలాంటి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి గారికి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి తాను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆల్బమ్లోని 4వ పాట విన్నారండి. ఈ పాటని పాడింది హర్షిక అండ్ దీపు. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ సాంగ్ ని వినబోతున్నాం. మరి ఈ సాంగ్ ని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా ఇద్దరు లైవ్లీ అండ్ టుడేస్ హార్ట్ థ్రాబ్ అని చెప్పొచ్చు, యంగ్ సెన్సేషనల్ ఇద్దరు హీరోలు వస్తున్నారు ఇప్పుడు. దే ఆర్ నన్ అదర్ దాన్ శర్వానంద్ అండ్ వరుణ్ గారు. వీరిద్దరిని కూడా సాదరంగా వేదికపైకి వచ్చి నెక్స్ట్ సాంగ్ ని ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మేము బాయ్స్కి వచ్చాం. ఈ సినిమా యాక్చువల్లీ నేను లోగో లాంచ్కి రాలేకపోయాను. తనీష్ నాకు ఫోన్ చేశాడు అప్పుడు. బట్ చేసి నేను వెంటనే అదే రోజు ట్రైలర్ రాగానే ఐ సాట్ ఆన్ ద నెట్ అండ్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక బ్యూటిఫుల్ మూవీలా ట్రైలర్ లుక్ అయితే ఉంది. అండ్ కెమెరా వర్క్ శ్రీరామ్ గారు కెమెరా చేశారు అండ్ ఫ్యాంటాస్టిక్ ఉంది కెమెరా వర్క్ కూడా. అండ్ ఇందాకే నాకు తెలిసింది, ఐ థింక్ యూ యూజ్డ్ రెడ్ కెమెరా రైట్. సో గ్రేట్ క్వాలిటీ అద్దరింది అసలు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర నచ్చవలేలో బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఇంకా బాగా ఇచ్చారు మ్యూజిక్ అండ్ ఆడియో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే సినిమా కూడా తనీష్కి ఇంకా గోపి గారికి, లక్ష్మణ్ గారికి, త్రినాథ్ గారికి మంచి సక్సెస్ అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ తనీష్. ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేయగానే ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ టైటిల్ చాలా బాగుంది, మేము వయసుకు వచ్చామని. అండ్ తర్వాత ట్రైలర్ లాంచ్ చేశారు. అది రావాల్సింది కుదరలేదు. బట్ ట్రైలర్ చూడంగానే ఫస్ట్ ఇమీడియట్ ఇంప్రెషన్ వాజ్ ఈ సినిమా గ్యారంటీగా చూడాలి. ఎందుకంటే ద ఫిల్మ్ ఆ చిన్న ట్రైలర్లోనే ఆ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఏంటి అనేది చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్ టెక్నీషియన్, కెమెరామెన్, beautifully shot. So I wish them all the best. Tanish, you'll rock this film. So
ఎంటైర్ టీమ్కి మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? నిజం చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ బఠానీలు అంటోడే. ఏం తోచనప్పుడు బఠానీలు తింటూ కూర్చుంటే ఎంత టైం పాస్ అవుద్దో పక్కన బాయ్ ఫ్రెండ్ని పెట్టుకున్నా అంతే టైం పాస్ అవుద్ది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా, కాపలా కుక్కలా ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటాడు. ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. పాపం అప్పుడప్పుడు ముచ్చటపడి వాడేదో అడుగుతుంటాడు. చూద్దాంలే అంటే చాలు చుట్టూ తిరుగుతుంటాడు. అంతెందుకు, బాయ్ ఫ్రెండ్ లేని లైఫ్ బెండకాయ ముక్కలేని సాంబార్ లాంటిదే, టేస్ట్ ఉండదు. సమझाने क्या? अब मैं समझाती सुन. గిఫ్ట్ లేస్తాడు, లిఫ్ట్ కూడా ఇస్తాడు, సెల్ కొని పెడతాడు, రీఛార్జ్ చేయిస్తాడు. ఎప్పుడు హచ్చ డాగులా పిల్లడు, ఎనకే 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 తిరుగుతుంటాడు. తిరుగుతాడు తిరుగుతాడు శివరాకరిని ఏదో రోజు కలిసేస్తాడు, దోలు తీరిపోద్ది. ఫీజులు కడతాడు, పిజ్జా కొని పెడతాడు, పార్టీలు ఇస్తాడు, పప్పులు తిప్పేస్తాడు. క్లాసే బోరు కొడితే అమ్మడు సినిమాకి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్ళడు? తీసుకెళ్తాడు. తీసుకెళ్లి చీకట్లో సినిమా చూపిస్తాడు. సీన్ సెతారైపోద్ది. బైక్ ఎక్కిస్తాడు, సడన్ బ్రేకులు వేస్తాడు, చిన్న చిన్న టచ్లకే షాపింగ్ చేయిస్తాడు. లిప్ కడుకొని అంటే లిప్స్టిక్ కూడా కొంటాడు. ఇస్తాడు ఇస్తాడు లిప్స్టిక్ ఇచ్చినట్టే ఇచ్చి లిప్కి సడిగేస్తాడు. ఇవ్వకపోతే లాగేసుకుంటాడు. ఐస్ క్రీమ్ కొంటాడు, ఫేస్ క్రీమ్ కొంటాడు, అందంగా ఉంటావని కాంప్లిమెంట్లు ఇస్తాడు. డేటింగ్ అని అవుట్ కడితే కురుడు ఖర్చులని చూసుకుంటాడు. చూసుకుంటాడు చూసుకుంటాడు అక్కడి నుంచి ఆడి